అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 283వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా భక్తాగ్రేసులకి, పరమాత్మ ప్రేమికులకి, సత్యాన్వేషకులకి, తత్వాభిలాషులకి అందరికీ కూడా నమస్కారం. స్వాగతం, సుస్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల ద్వారా మనము ఎన్నో అజ్ఞానంలో ఉన్నటువంటి జ్ఞానం అన్న విషయం అర్థం చేసుకుని అజ్ఞానం నుండి జ్ఞాన మార్గంలోకి మనం పరివర్తన చెందడానికి శ్రీమద్ భగవద్గీత ఈ ఆధ్యాత్మిక రహస్యాలు ఉపకరిస్తాయండి. జ్ఞానము అజ్ఞానం యొక్క స్పష్టమైన నిర్వచనం మనకు దొరుకుతుంది. అదేవిధంగా జ్ఞానము మరియు విజ్ఞానం యొక్క అర్థం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజున జ్ఞానము అది ఒక్కటే మనం అర్థం చేసుకుంటున్నాము, కానీ విజ్ఞానాన్ని సంపూర్ణంగా మనం మర్చిపోయాం. ఈ ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం వల్ల విజ్ఞానం అన్న విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భగవంతుడి చెప్పినటువంటి జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేయాలి. భగవంతుడు నా తండ్రి, ఈ జీవితంలో ధారణ చేయటం ద్వారానే నా జీవితం ఉన్నతంగా తయారవుతుంది అన్న విషయము మనకి చాలా స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఈ విధంగా ఈ స్పష్టత వల్ల ఏమవుతుందంటే మనలో చైతన్యం ఉత్పన్నం అవుతుంది. మనం చాలా యాక్టివేట్ అవుతాము, ఇంటర్నల్ గా చాలా శక్తిశాలిగా అవుతాము. మన జీవితము 3 పువ్వులు 6 కాయలుగా ఆ విధంగా గొప్పగా తయారవుతుందండి. ధార్మికము ఆధ్యాత్మికము అన్న విషయాన్ని కూడా మనం ప్రతి ఎపిసోడ్లో కాస్త టచ్ చేస్తూ ఉన్నాము. ఈ ఎపిసోడ్లో కూడా 1-2 విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. మనం భగవంతుణ్ణి భక్తి మార్గంలో ధార్మిక జగత్తులో నిర్గుణుడు అంటారు. ఇక్కడ నిర్గుణుడు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గుణరహితం అని కాదండి. నిర్గుణుడు అంటే, ఎందుకంటే ఒకసారి స్పష్టత మనకి దొరకదు. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపం అంటారు. నిర్గుణుడు అంటే ఏంటంటే త్రిగుణాతీతుడు అని అర్థం. అర్థమైందండి? నిర్గుణుడు అంటే గుణరహితం అని కాదు, దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు. అటువంటి భగవంతుడు నిర్గుణుడని, నిరాకార నిర్గుణుడు అని అన్నప్పుడు ఒక్కొక్కసారి గుణరహితం అన్నట్టు విధంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక స్పష్టత ఆధ్యాత్మికతలో మనకి ఏం దొరుకుతుందండి? త్రిగుణాతీతుడు. గుణాలు అంటే సాత్విక, రాజసిక, తామసిక, ఇవన్నీ గుణాలు అన్నమాట. సో దీనికి అతీతంగా ఉంటాడు. మనం అందరం కూడా త్రిగుణాలలోకి వస్తాం. అందులో 7వ అధ్యాయంలో 12వ శ్లోకం అనుకుంటాను. త్రిభిర్గుణమయైర్భావైరేవి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః. 13వ శ్లోకం అండి. త్రిభిర్గుణమయైర్భావైరేవి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరం అవ్యయం. మాం ఏభ్య పరం అన్నాడు. నేను త్రిగుణాలకు అతీతమో, ఈ త్రిగుణాలలోకి మొత్తం విశ్వములో ఉన్నటువంటి దేహదారులు అందరూ వచ్చేస్తారు. ఏంటండి? 850 కోట్ల మంది త్రిగుణాలలోకి వస్తారు. అంటే ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్థాయిగా సుఖం కానీ, శాంతి కానీ, ఆరోగ్యం కానీ అనుభవించలేకపోవటానికి కారణము ఈ అజ్ఞానం అన్నమాట. ఏంటండి? నేను త్రిగుణాలలోకి వస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే పరమాత్మని గుర్తించి త్రిగుణాతీత స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే స్థాయిగా మనకి భగవంతుడు ఎప్పుడు స్థాయిగా ఉంటాడు కదండి. స్థాయిగా సుఖంగా ఉంటాడా? ఒక్కోసారి దుఃఖం కూడా పడుతుంటాడు భగవంతుడు? లేదు కదా. పరం అవ్యయం అన్నాడు. నేను త్రిగుణాలకి అతీతంగా ఉంటాను, అవ్యయము, నేను అవినాశి అన్నాను. అందుకనే పరమాత్మ అన్నాడు, ఎప్పటికీ ఉంటాను. అర్థమైందండి? ఇక్కడ త్రిగుణాల గురించి మనం నిర్గుణ నిరాకార అన్నప్పుడు భగవంతుడు ఆధ్యాత్మిక జగత్తులో మనకేం చెప్పాడు? నేను త్రిగుణాలకు అతీతంగా ఉంటాను, ద్వంద్వాలకు అతీతంగా ఉంటాను, ప్రకృతికి అతీతంగా ఉంటాను. అర్థమైందండి? ఈ విధంగా నేను సదా ఉంటాను, నేను సర్వులకి తండ్రిని చెప్తున్నాను. అదొక విషయం. ఇంకొకటి, ఆధ్యాత్మిక జగత్తులో మనకి ఒక స్పష్టత 3 విషయాల్లో స్పష్టత, 3-4 విషయాలు చాలా స్పష్టత వస్తుంది. ధార్మిక జగత్తులో మనకు దొరకదు. ఏమిటండి? నేను ఎవరిని అన్న క్వశ్చన్ లాగే పెట్టుకున్నారు ఇప్పటిదాకా కూడా. ఆధ్యాత్మిక జగత్తు ఏం చెప్తుంది? నీవు ఒక
ఆత్మస్వరూపానివి, భృగుటి మధ్య మెరిసే ఒక నక్షత్రానివి, ఈ శరీరానికి యజమానివి. శరీరము ఈ వినాశీ శరీరము, ఈ రక్తము, మాంసము, చర్మము, ఎముకలతో కూడిన వినాశీ శరీరానికి అవినాశి చైతన్య శక్తి, ఈ భృగుటి మధ్యలో విరాజమానమైనటువంటి ఆ ఆత్మ ఈ యొక్క వినాశీ శరీరానికి యజమాని. యజమాని హోదాని మనం అర్థం చేసుకోవడానికి ఎంతమంది ప్రయత్నించినా చేసుకోలేకపోయారు. అంటున్నారు, భలే అంటున్నారు, సెల్ఫ్ రియలైజేషన్ అంటున్నారు. చూడండి, సెల్ఫ్ రియలైజేషన్ అన్నా కూడా రియలైజేషన్ దాకా రాలేదు. నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా సెల్ఫ్ రియలైజేషన్ వచ్చినట్లయితే ప్రపంచం స్వర్గం లాగా ఉంటుందండి. ఎందుకంటే సెల్ఫ్ రియలైజ్ అయినప్పుడు సెల్ఫ్ లో దాగి ఉన్న గుణాలు అవన్నీ బయటకు వస్తాయి, అనుభూతిలోకి వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆత్మాభిమాని స్థితిలోకి వెళతాం, సదా అటువంటి స్థితిలో ఉంటాము. సాటి మనిషిని కూడా ఒక ఆత్మగా గుర్తించి అభిమానించి గౌరవించి చక్కగా వారు కూడా పరమాత్మ సంతానము అన్న విధానంలో మనం ముందుకు వెళ్తాం. అర్థమైందండి? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, నేను ఎవరిని అన్న ఒక ప్రశ్నకి సమాధానము, నేను ఒక ఆత్మస్వరూపాన్ని పరమాత్మ స్వయంగా తెలియజేస్తున్నాడు. నీవు శరీరం కాదు, శరీరం అయినట్టయితే చనిపోయేటప్పుడు నువ్వు శరీరాన్ని తీసుకొని ఎందుకు వెళ్ళట్లేదు, శరీరాన్ని విడిచిపెట్టేందుకు పోతున్నావు. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో నుండి శారీరక తల్లిదండ్రి ఎలాగైతే ఉంటారో, ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉంటారు. ఎప్పుడైతే నేనెవరిని అన్న ప్రశ్నకి సమాధానం లభించిందంటే నా తండ్రి ఎవరు అన్న విషయం కూడా ఆధ్యాత్మిక జగత్తులో స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటున్నాం కదా, నీవే, అక్కడ అండర్లైన్ చేసుకోండి, నీవే, మీరు అనడం లేదండి, నీవే తల్లివి తండ్రివి అంటున్నావు. అంటే భగవంతుడు పరంపిత పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపము ఈశ్వరుడు భగవంతుడు, వారు నా తల్లి తండ్రి అన్న విషయం కూడా మనకి స్పష్టమవుతుంది. మరొక ప్రశ్న ఏమవుతుందండి, ఎక్కడి నుండి వచ్చాను? అర్థమైందండి, నేను ఎక్కడి నుండి వచ్చాను? ఇప్పుడు శరీరం అనేది ఇక్కడే తయారవుతుంది, తల్లి గర్భంలో పిండములాగా ప్రారంభమవుతుంది, తర్వాత ఆత్మ వచ్చి చేరుతుంది. ఎక్కడి నుంచి ఆత్మ వచ్చింది? ఆత్మల లోకము నుండి వచ్చింది. ఆత్మ అంటే నేనే ఆత్మని కాబట్టి నేను నా యొక్క పాత్రని అభినయించటం కొరకు, ఈ సృష్టి నాటక రంగంపై అభినయించటం కొరకు నేను వచ్చాను. ఎక్కడ దేని ఆధారంగా వస్తాను? ఒకరు టాటా బిర్లా అంబానీ ఇంట్లో పుడుతున్నారు, అదాని ఇంట్లో పుడుతున్నారు, బిల్ గేట్స్ ఇంట్లో పుడుతున్నారు, ఒకరు అడుక్కునే వాడి ఇంట్లో పుడుతున్నారు, ఒకరు మధ్యస్థంగా పుడుతున్నారు. లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ ఇవన్నీ అంటున్నాం కదా, రిచ్ క్లాస్, ఎలైట్ క్లాస్ అదే అంటున్నాం, చాలా అద్భుతంగా అంటున్నాం కదా. మరి ఎవరు ఎక్కడెక్కడ సెట్ కావాలి అంటే భగవంతుని ప్రమేయం లేదు, కేవలం నీ సంస్కారాల ఆధారంగా. ఆ సంస్కారాలు సాత్వికమైనట్టయితే సాత్విక కుటుంబాల ఇంట్లో పుడతావు, లేకపోయినట్టయితే రాజసిక, లేకపోయినట్టయితే తామసిక, లేక ఇంకా తమో ప్రధానంగా ఇంకా వరస్ట్గా ఉంటే ఈ విధంగా లోపభూయిష్టమైనటువంటి ఈ శరీరాలు నీకు దొరుకుతాయి నాయనా. అంతేకాని ఇంకా వేరే నా ప్రమేయం ఎక్కడొస్తుందంటే నేను నీకు శ్రేష్టమైన జన్మని, దైవీ సంస్కారాలతో కూడుకున్న దైవీ జన్మని ప్రసాదించడం కొరకే నేను వచ్చి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, ఆ విధంగా ధర్మ స్థాపన కొరకు నేను వచ్చి మీరు కూడా ధర్మ మార్గంలో నడిచే విధంగా ఆధ్యాత్మిక శిక్షణ నేను ఇస్తూ ఉన్నాను. అర్థమైందండి? సో 3 ప్రశ్నలు ఏంటంటే, నేనెవరిని, నా తండ్రి ఎవరు, నేను ఎక్కడి నుండి వచ్చాను, 4వది ముఖ్యమైన విషయం అండి, నేనేమి చెయ్యాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తులో పరమాత్మ ఈ సృష్టి చక్రంలో ఒకే ఒక్కసారి వస్తారు. అర్థమైందండి? ఆ ఒకే ఒక్కసారి వచ్చినప్పుడు మనకేం చెప్తారంటే, ఈ 3 ప్రశ్నలకి సమాధానం దొరికిన తర్వాత నేను ఏమి చెయ్యాలి అంటే, భగవంతుడి దివ్య కర్తవ్యము, ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చెయ్యాలి. ధర్మ కర్మలు, సత్య కర్మలు, శ్రేష్ఠ కర్మలు, పవిత్ర కర్మలు, ఎదుటి వారిని దుఃఖపెట్టే కర్మలు కాకుండా అందరినీ కూడా కుటుంబంలాగా అర్థం చేసుకుని ఆ విధంగా జీవితాన్ని తయారు చేసుకునే అటువంటి కర్మలు చెయ్యాలి, సాత్విక కర్మలు చెయ్యాలి. ఇంకా రాజసిక, తామసిక మనం చర్చించుకుంటున్నాం గత కొన్ని ఎపిసోడ్ నుంచి. రాజసిక అంటే ఏమిటి, తామసిక అంటే ఏంటి, సాత్విక అంటే ఏమిటి. సో ఈ విధానం మనకి ఇంత స్పష్టత మనకి ఆధ్యాత్మిక జగత్తులో దొరికినట్లుగా ధార్మిక జగత్తులో దొరకదు. ఇక్కడితో మనం ఈ అంశాన్ని మనం ఇక్కడికి ఆపేద్దాము. మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మన ముఖ్యమైన విషయం ఏంటంటే తపస్సు. సాత్విక తపస్సు అంటే ఏమిటి, రాజసిక తపస్సు అంటే ఏమిటి, తామసిక తపస్సు అంటే ఏమిటి.
ఇప్పటికే మనము సాత్విక తపస్సు, రాజసిక తపస్సు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తామసిక తపస్సు గురించి ఒక శ్లోకం ఉంది. అంటే అది ఏమిటో, ఏ విధంగా ఉంటుంది, నిజంగా మనం ఎక్కడ వస్తామని అర్థం చేసుకుంటే అదొక అధమ కేటగిరీ, కనిష్ట కేటగిరీ అన్నమాట. తపస్సుల్లో పేరుకు భలే తపస్సు అంటున్నాం, కానీ ఏం జరుగుతుంది, అది తామసిక తపస్సు అని భగవంతుడు ఎందుకు ఆ విధంగా ముద్ర వేయడం జరిగింది అనే విషయం మనకి స్పష్టమవుతుంది. ఒకసారి ఈ శ్లోకాన్ని వినండి. చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే మన జీవితాన్ని పరివర్తన చేయడానికి భగవద్గీత ద్వారా మనకి కంప్లీట్ గా 574 శ్లోకాలు దానికోసమే అంకితం చేయడం జరిగిందండి. మనకు సంబంధం లేకుండా ఇప్పటిదాకా అర్థం చేసుకున్నాము. కనీసం ఇప్పటికైనా ఈ యొక్క విషయాల్ని చాలా తీవ్రమైన విషయంగా భావించి తదనుగుణంగా ఇవన్నిటినీ కూడా నా గురించే అని చెప్పి అర్థం చేసుకుని మన జీవితాన్ని మార్చుకునే, ఎవరికి వాడు మన కూడా అనకండి, నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను అని ప్రతి ఒక్కరు సంకల్పం చేసి ఆ విధంగా, ఎందుకంటే భగవంతుడు స్పష్టమైన మార్గదర్శక సూత్రాలు ఇస్తున్నాడు. ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు, ఎక్కడా కూడా విపరీతంగా అక్కడ అలా చెప్పారంటే ఇక్కడ ఇలా చెప్పారంటే అంటూ భావన లేదు. ఒక్కటే విధానము. ఏమిటి ఒకటే విధానం అని అర్థం చేసుకున్నాము? ఈ ప్రతి ఒక్క వ్యక్తి మూల స్వరూపములో చైతన్య శక్తి, ఆత్మస్వరూపము భృగుటి మధ్యలో మెరిసేటువంటి ఒక నక్షత్రము. ఇది అవినాశి, దేహము వినాశి, దీనికి యజమాని. 23 ఇంగ్రీడియంట్స్ తో ఉన్నటువంటి యొక్క ప్రకృతి తత్వం ఏదైతే ఉందో, పంచతత్వాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ఇంద్రియ విషయాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు, వీటి మీద ఆధిపత్యం పొందాలి అంటే యజమాని హోదాలో నువ్వు ఆత్మవి అన్న సత్యాన్ని గుర్తించాలి. ఇది గుహ్యాతి గుహ్యమైన మరియు అత్యంత గంభీరమైన విషయంగా గుర్తించండి. ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని వినండి. ఇది 17వ అధ్యాయంలోని 19వ శ్లోకం అనుకుంటాను. ఒకసారి మీకు చెప్తాను. 19వ శ్లోకం, 17వ అధ్యాయంలోని 19వ శ్లోకం. ఇప్పటికే మనం గత 2 ఎపిసోడ్స్ లో మనం ఏం తెలుసుకున్నామండి? సాత్విక తపస్సు అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇక్కడ ఫలితాన్ని విస్మరించి ఎటువంటి ఫలితం ఆశ లేకుండా శ్రద్ధతో చేసేటువంటి తపస్సులు. సాత్విక అంటే ఏంటి? శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు. ఈ 3 తపస్సుల్ని కూడా ఎటువంటి ప్రతిఫల అపేక్ష లేకుండా శ్రద్ధతో ఆ విధంగా చేస్తే సాత్వికం అవుతుంది. లేకుండా ఉంటే దంభము అనే పదం వాడుతున్నాడు. రాజసిక తపస్సులో దంభం అనే పదం వాడాడు. దంభము అంటే కేవలము బయటికి ఎక్స్టర్నల్ గా కనబడటం వరకే, లోన ఉన్నటువంటి స్థితి వేరు, బయట కనబడేటువంటి స్థితి వేరు. ఈ విధంగా ఉండడము దంభము అంటాడు, షో అంటాడు. దాన్ని ఆ విధంగా మీరు ఉన్నట్లయితే అది రాజసిక తపస్సు అంటాడు. సత్కార మాన పూజార్థం తపోదంభేన చైవయత్ అటువంటి క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలం ఉద్రవం అన్నాడు. చలం అధ్రువం అంటే ఏంటి? చలం అంటే ఏంటి? అది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఒక స్థాయిలో ఉండదు, స్థిరంగా ఉండదు. అధ్రువం అంటే ఏంటంటే, ధ్రువం అంటే ఫిక్స్డ్, అధ్రువం అంటే నాట్ ఫిక్స్డ్. అది ఇంపర్మనెంట్ అంటాడు ఇంగ్లీష్ లో. సో ఇప్పుడు మనము తామసిక తపస్సు గురించి తెలుసుకుందాం. అంటే కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకుంటే మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది సబ్జెక్ట్ మీద. అందుకనే నేను 1-2 సార్లు చెప్పిందే చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఇది కేవలం ఇది ఒక ప్రవచనం కాదు, ఇది ఒక వర్క్ షాప్ కింద తీసుకోండి, ఇది ఒక సెమినార్ కింద తీసుకోండి. సెమినార్ లో వర్క్ షాప్ లో ఏంటంటే మనకున్న క్వశ్చన్ లో ఆన్సర్ క్లారిటీ వస్తుంది. ఏమన్నా క్వశ్చన్ అడగడానికి కూడా వాళ్ళు అంటారు, సెమినార్ లో నేను బ్యాంక్ లో పనిచేశాను కదా, సెమినార్లు జరుగుతుంటాయి, ఆ మేనేజర్లు సెమినార్లు పెడతారు, ప్రతి నెల ఒక సెమినార్. మేము చేతులు ఎత్తుతాం, చెప్పునైనా నీ ప్రాబ్లం ఏంటంటే ఇగో ఇలా అన్నారండి, ఇది ఇలా చేయటం కుదరదు, నాకు ఈ యొక్క సపోర్ట్ ఇచ్చినట్టయితే నేను చేయగలుగుతాను అని ఏదో మనం చెప్తాను. చెప్తే వాడు దానికి మన రీజనల్ మేనేజర్ గారు ఆయన పెద్దవాళ్ళు సమాధానం చెప్తారు. అంటే ఇచ్చి పుచ్చుకోవడం అనమాట. ఏదో చెప్పడం, వన్ వే ట్రాఫిక్ లా వినేయటం, వెళ్ళిపోవడం కాదు. నాకేం అర్థం కాలేదండి, వాడు ఏదో జరిగింది కాదు. దీన్ని మనం ప్రవచనం లాగా తీసుకోకూడదు. దీన్ని ఏం చేయాలి? సెమినార్ కానీ, ఒక వర్క్ షాప్ కానీ, మన జీవితాన్ని చైతన్యం చేసేటువంటి ఒక వర్క్ షాప్ కింద తీసుకోండి. ఒకసారి శ్లోకాన్ని వినండి. లక్షణాలు ఏమిటో చెప్తున్నాడు. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః, మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః. అర్థమైందండి? ఇది మొదటి 2 పంక్తులు చెప్పాను మీకు. పరస్యోత్సాధనార్థం వా తత్తామసముదాహృతం. పరస్యోత్సాధనార్థం వా తత్తామసముదాహృతం. ఇది శ్లోకం అండి. ఎంత గంభీరమైన మాటలు ఉన్నాయండి. కేవలం భాష్యకారులు ఒక మాట చెప్పి విడిచిపెట్టేశారు, కానీ దాన్ని కేవలం విశ్లేషణ చేయడం జరిగిందా? ఎలాగా దీన్ని మూఢత్వం నుంచి బయటికి ఎలాగ రావాలి,
ఆ మంచి జీవితాన్ని ఎలాగ పొందాలి అన్న విషయం చెప్పలేదు కాబట్టి పరమాత్మ ఈ విషయాలని సుస్పష్టం చేస్తూ ఉన్నారన్న సంగతి గ్రహించండి. బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే విషయం స్పష్టమవుతుంది. అంధవిశ్వాసంలో మనం ఎటువంటి పురోగతి ఆధ్యాత్మిక జగత్తులో జరగదండి. ధార్మిక జగత్తులో జరిగే పురోగతి కేవలము మీరు సత్య త్రేతాయుగాలకి రాకుండా నిషేధించి ద్వాపర కలియుగాల్లోనే మీ యొక్క జన్మలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యం. ఎవ్వరు ఛాలెంజ్ చేయలేదు. ఎందుకంటే భగవద్గీత ఆధారం, భగవాను వాచ ఆధారం. ఒక్కసారి పదవిచ్ఛేదన చేసుకుందామండి. మూఢగ్రాహేణ అన్నాడు. మూఢగ్రాహేణ ఆత్మను. ఆత్మను అంటే మనిషి. ఆత్మ కదా, స్వయం నేను ఆత్మని కదా. మూఢగ్రాహేణ ఆత్మను అంటే ఈ విధంగా మూఢత్వముతో కూడిన గ్రాహేణ. ఈ రెండు విషయాలు చాలా రెండు పదాలు చాలా కీలకం. మూఢ అంటే ఏమిటి? మూఢమతి అంటారు. మన భక్తి మార్గంలో కూడా, భౌతికంలో, లౌకికంలో కూడా, ధార్మిక జగత్తులో కూడా ఏమంటారు? ఒక పదం వస్తుంది. ఏంటంటారు? మూఢత్వాన్ని విడిచిపెట్టండి అంటారు. ఏంటి? బుద్ధినేత్రాన్ని తెరవకపోతే మూఢత్వం అంటారు. ఎప్పుడు తెరవం మనము? నేను దేహం అనుకుంటే తెరవలేము. దాన్ని ఇంగ్లీష్ లో డెల్యూషన్ అంటారు. DELUSION. డెల్యూషన్ అంటే ఏంటి? భ్రమ, భ్రాంతి. అంటే జీవితకాలము భ్రాంతిలోనే గడిపేస్తే అది ఎలాగా సవ్యం చెప్పండి ఒక్కసారి. అర్థమైందండి? టుడే ద హ్యూమన్ కైండ్ ఇస్ డెల్యూడెడ్ అంటాడు. ఇంగ్లీష్ పుస్తకం తిరగండి శ్లోకం దగ్గర. ఎక్కడైతే మూడా వచ్చిందో అక్కడ డెల్యూజన్ అనే పదం వాడుతున్నాడు. డెల్యూజన్ అంటే భ్రమ, భ్రాంతి. రియల్ కాదు. నువ్వు రియల్లోకి వెళ్ళలేదు. నేను ఆత్మని, ఇది నా శరీరము అన్నది రియల్, ఇది తత్వము. అర్థమైందండి? నేను ఆత్మని, ఇది నా శరీరము నుంచి నేను దేహము అన్నటువంటి స్థితిలోకి మనిషి వచ్చాడు ఈ రోజున. అత్యధిక సంఖ్యలోని మనుషులు, అర్థమైంది? అత్యధిక సంఖ్యలోని మనుషులు అంతా దేహమే నేను అనుకుని, సెల్ఫ్ అంటే దేహం అనుకునే జీవితాన్ని గడిపేస్తున్నారు. దీనిని భగవంతుడు ఖండిస్తున్నాడు. ఈ విధంగా ఉన్నట్లయితే నీవు ఆత్మని శుద్ధి చేసుకోవడానికి ఎటువంటి సానుకూలత చూపించటం లేదు. అసలు నీకు అటువంటి సంకల్పం కూడా కలగలేదు. నేను వెళ్ళిపోయేటప్పుడు శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళుతున్నాను కదా, ఆత్మని శుద్ధి చేసుకోవాలి కదా, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఇలా మనమే అంటున్నాం కదా. అన్ని మనమే చెప్తే ఎలాగండి? అన్ని అది ఒప్పుకుంటున్నాం, ఇది ఒప్పుకుంటున్నాం అంటే అదేంటంటారు? మూర్ఖత్వం అంటారు. అజ్ఞానంతో కూడినటువంటి మూర్ఖత్వం అంటారు. మూఢ అంటే ఏంటి? అర్థమైంది కదండి? మూఢ గ్రాహీణ. ఫస్ట్ మూఢ అర్థం చేసుకోండి. మూఢ అంటే దైహిక 100% నేను దేహము అంటే దైహిక అభిమానములోనే ఉండే మనిషిని మూఢ అంటున్నాడు. అక్కడే అర్థమైపోయింది కదా. తమో ప్రధాన సిచ్యువేషన్. తామసిక తపస్సు అంటే ఏంటి? మూఢుడు, దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాడు. గ్రాహేణ అంటే ఏంటి? మూఢ, గ్రాహేణ ఈ రెండు వేరే వేరే పదార్థండి. మూఢ గ్రాహేణ ఆత్మన. మూఢ గ్రాహేణ ఆత్మన అంటే మనిషి, సెల్ఫ్. ఎలా ఉన్నాడు ఈ రోజున? ఆత్మన ఎలా ఉన్నాడు? మూఢగ్రాహేణ ఉన్నాడు. మూఢత్వం అంటే దేహభ్రాంతిలో ఉన్నాడు. ఈ కారణంగా తను ఏదైతే తపస్సు అని అనుకుంటున్నాడో అది మొండి పట్టుదలతో అనుకుంటున్నాడంట. అంటే మనం చెప్పిన మాట వినడు. ఏమయ్యా ఇది కాదయ్యా, నువ్వు ఇది కాదు, ఈ పద్ధతి కాదు అంటే, లేదు అంటే ఇదే కరెక్ట్ అండి, మీరు ఆచరించండి, నాకు అద్భుతమైన అనుభవాలు కలుగుతున్నాయండి ఈ విధంగా అంటూ ఇతరులను చెప్పడానికి ఉంటుంది. కానీ సత్యత ఆధారంగా, ఒక ఆధ్యాత్మిక సూత్రం ఆధారంగా, ఒక స్పిరిచువల్ లా ఆధారంగా దాన్ని ప్రూవ్ చేయగలుగుతాడా అంటే ఆ మాట వరకు మనం తీసుకుని వెళ్ళనివ్వడు. మీకు ఇష్టం ఉంటే ఆచరించండి, లేకపోతే పొండి. మొండి పట్టుదల అంటారు. దాన్ని ఏం చెప్తారు? ఇంకా తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అనేది ఇటువంటి సందర్భాల్లో వాడతారు. నేను మారను, నేను చేస్తున్నదే పర్ఫెక్టు అన్నటువంటి భావన, దాన్ని గ్రాహేణ అంటే అది. మూఢ గ్రాహేణాత్మను మొదటి పదం అయిపోయిందండి, మొదటి పంక్తి అయిపోయింది. యత్ పీడయా క్రియతే తపః, యత్ పీడయా క్రియతే తపః. ఇక్కడ తపస్సు అంటే ఆస్టెరిటీ అంటారు ఇంగ్లీష్ లో. మనము ఏదో చేస్తున్నాం, ఏదైతే మనం భక్తి మార్గంలో చేస్తూ వస్తున్నామో, ఉపవాసం అనండి, లేకపోతే జాగరణ అంటే, శివరాత్రి వచ్చిందంటే జాగరణ కొన్ని లక్షల మంది, కోట్ల మంది చేస్తారు హిందువులు అనేవాళ్ళు. అర్థమైందండి? ఇవన్నీ కూడా ఏమంటున్నాడు? పీడ. ఏమంటే పీడ కలిగిస్తుందండి. పీడ అంటే ఏంటి? పీడ అంటే నొప్పి, పీడ అంటే బాధ, పీడ అంటే దుఃఖము, పీడ అంటే కష్టము.
కలిగిస్తాయంట. చూసారా, మూఢగ్రాహేణ ఆత్మనో యత్ పీడయా క్రియతే తపః. ఎటువంటి తపస్సులు ఆచరిస్తాడు అంటే అది స్వయానికే బాధ కలిగించే విధంగా ఆచరిస్తాడు. అర్థమైందండి? స్వయాన్ని బాధ కలిగించే విషయం అంటే ఏంటి? ఉదాహరణ మీరే ఏం తెలుసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఉపవాసం తీసుకోండి. ఆల్రెడీ బక్కచిక్కి ఉన్నాడు. ఏదో పెద్దవాళ్ళు చెప్పారు, ట్రెడిషనల్ గా ఫ్యామిలీ సిస్టమ్ ప్రకారం వచ్చింది, ఫలానా రోజున ఉపవాసం చెయ్యాలయ్యా, శ్రావణ శుక్రవారం ఉపవాసం చెయ్యాలి, లేకపోతే కార్తీక సోమవారం నాడు ఉపవాసం చెయ్యాలి. అర్థమైందండి? అక్కడ మొండి పట్టుదలతో ఉపవాసం చేస్తాడు. ఒకవేళ ఆ ఆహారం తీసుకోలేకపోవటం వల్ల నీకు శరీరానికి బాధ కలుగుతుందిరా, శరీరం అనారోగ్యం పాలవుతుంది, రేపు పొద్దున నువ్వు మళ్ళీ తర్వాత అది తిరిగి రాదు, నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎవరి మాట కూడా వినడు, శరీరాన్ని కష్టపెట్టుకునే పనులు చేస్తాడు. అర్థమైంది? అది అనమాట. పీడయా క్రియతే. క్రియతే అంటే చేయడం, తప అంటే తపస్సు. అటువంటి తపస్సు అంటే దీర్ఘకాల ఉపవాసాలు, మాటి మాటికి ఉపవాసాలు. ఏదైనా వచ్చింది అంటే ఉపవాసం చేస్తున్నాను, ఫలానా లౌకిక భౌతిక వాంఛలు పెట్టుకొని, కోరికలు పెట్టుకొని, ఇలా ఫలానా ఇక్కడ మా మెడికల్ సీట్ రావాలి, నేను ఉపవాసం చేస్తున్నాను భగవంతుడా నీ కొరకు, ఈ విధంగా నా కోరిక తీర్చి, ఇలాంటి ఒక్క జన్మకి మాత్రమే పరిమితమయ్యేటువంటి కోరికలతో ఏం చేస్తారు? శరీరాన్ని కష్టపెట్టుకుంటారు. అర్థమైందండి? పీడయా క్రియతే తప. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, పరస్యోత్సాధనార్థం అన్నాడు ఇక్కడ. పరస్య ఉత్సాధనార్థం. పరస్య, పరస్య అంటే పరులు, ఇతరులు. ఇక్కడ పైన పీడయా క్రియతే తప అంటే స్వయం. ఇతరులకైనా ఏదైనా మేలు చేస్తున్నాడు అంటే ఇతరులను కూడా కష్టపెడతాడంట. పరస్య ఉత్సాధనార్థం అన్నాడు. అర్థమైందండి? సో ఇతరులకు ఏ విధంగా బాధపెడతాడు చెప్పండి? వర్తమాన సమయంలో మనం చూస్తున్నామండి, ఎంత మూఢత్వం వెళ్ళిపోయింది, ఎంత అంధవిశ్వాసంలోకి మనుషులు పూర్తిగా మునిగిపోయారు అంటే నిజంగా బుద్ధి ఉన్న మనుషులేనా వీళ్ళు? మనిషేనా? బుద్ధిని ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? కాస్త బుద్ధిని ఆలోచించుకోలేరు. భగవంతుడు ఎక్కడైనా మిమ్మల్ని ఈ విధంగా శరీరాన్ని కష్టపెట్టుకోను ఆయన ఇతరులకు కూడా కీడు కలిగించు అని చెప్తారు ఎక్కడైనా? ఇతరులకు కీడు కలిగించే విషయం అంటే ఏంటి ఒక్కసారి చెప్పండి. కొన్ని మంత్ర యంత్రాలు ఉంటాయి చూసారా, వాళ్ళకి పడకపోతే ఇతరుల పట్ల వాళ్ళకి ఏమైనా ఉంది, శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళ జీవితం భ్రష్టు పట్టాలని వీళ్ళు ఏం చేస్తారు? ఏదో విధంగా ఒక రకమైనటువంటి యజ్ఞం చేస్తారు, ఏదో రకమైనటువంటి బ్లాక్ మ్యాజిక్ అంటారు చూసారా, ఇట్లాంటివి ఎన్నో రకరకాలు ఉన్నాయండి. మీకు ఇంకా విలేజెస్ లోకి వెళ్తే చెప్తారు, నువ్వు చూడు, నువ్వు పాడైపోతావు చూడు, వాడు నీ గురించి బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడు, లేకపోతే మంత్రం తంత్రం చేస్తున్నాడు అంటారు కదా. ఇతరులకు కీడు కలిగించే పనులు చేస్తాడు. ఇప్పుడు ఇంకా అత్యంత తీవ్రంగా ఉన్నటువంటి శరీరాన్ని కష్టపెట్టుకునేటువంటి ఏమున్నాయని చెప్పండి ఒకసారి. నిప్పుల మీద నడుస్తారు కొంతమంది. అవసరం అది? నిప్పుల మీద నడిస్తే వాడు భగవంతుడా? గొప్ప గొప్ప పనులు చేశాడంటే వాడు భగవంతుడి కింద లెక్కనండి. దేహదారులు ఎవరు భగవంతుడు కాదండి. భలే 33 కోట్ల దేవీ దేవతలు కావచ్చు, ఎవ్వరు కూడా భగవంతుడు కాదు. అందుకనే వాళ్ళని దేవీ దేవతలు అన్నారు, వాళ్ళని భగవంతుడు అనలేదు. ధర్మస్థాపకులను సైతము భగవంతుడు అనలేదు. సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, ఇంకా ధర్మస్థాపకులు ఏమో ఇంకా అది కాదు, జగద్గురువులు, మహామండలేశ్వరులు, గొప్ప గొప్ప వాళ్ళు భగవంతుడు అంటానికి లేదు. మీరు భగవంతుడు అని భావిస్తున్నారు అంటే అది మీ మూర్ఖత్వం, అజ్ఞానంతో కూడుకున్నటువంటి విధానం. భగవంతుడు చెప్పిన మాట కంటే వీళ్ళు మనుషులు చెప్పిన మాటలు గొప్పవా ఈ రోజున? ఆలోచించండి ఒక్కసారి. ఇప్పుడు కొంతమంది శరీరానికి సూదులు గుచ్చుకుంటున్నారు అంటే అది చూడ్డానికి కొన్ని వందల సంఖ్యలు రోడ్డు మీద చేస్తుంటే వందల మంది గుమి కూడతారు. ఇంకా కొంచెం ఒక టెంపుల్ ప్రాంగణం అటువంటివి చేశారనుకోండి, వీడు భగవంతుడితో సమానం అంటారు. అర్థమైంది? కొంతమంది కింద భూమిలో ఒక ఛాంబర్ తవ్వేసేసి అందులో కూర్చుని మూసేసిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఒక్కరోజు మాత్రం బయటకు వస్తారండి, అందరికీ ఆశీర్వదించి మళ్ళీ వెళ్ళిపోతారు. వాడు గాలి పీల్చుకోలేదు, వాడు ఎటువంటి భోజనం చేయలేదు, కనీసం ఫ్రూట్ కూడా తీసుకోలేదు, మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు, బ్రతికున్నాడు అంటే ఏంటి అర్థము? వాళ్ళు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వీరు భగవంతుడే, భగవంతుడు సమానం కూడా కాదు, భగవంతుడే వచ్చేసాడు. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఏమంటున్నాడు ఇక్కడ? స్వయాన్ని కృంగదీసుకోవడము, స్వయాన్ని కష్టపెట్టుకోవడము, స్వయాన్ని హానిపరుచుకోవడము,
ఇలాగ దీర్ఘకాల ఉపన్యాసాలు, ఈ ఛాంబర్లో పడుకోవటాలు లేకుండా ఉంటే అసలు ఆహారాన్ని స్వీకరించకుండా కొన్ని సంవత్సరాలు గడిపేస్తున్నారు అన్నటువంటి, గాలి కూడా పీల్చుకోలేరండి, ఛాంబర్లో మూసేశాము, లేకపోతే అగ్ని కణాల మీద నడుస్తున్నారు, అగ్ని కణాల మీద. నేను ఒక వీడియో చూశాను, ఒక స్వామీజీ, కాషాయ వస్త్రాలు వేసుకున్న స్వామీజీ అగ్ని కణాల మీద పడుకున్నాడు. అంటే దేనికోసం చేస్తున్నారు అనేటువంటి ఇంటెన్షన్ ఏమిటి? ఇంటెన్షన్ ఏమిటి? ఇంటెన్షన్ ఏంటి? నేను భగవంతుడిని ప్రూవ్ చేసుకోవడానికి భగవంతుడు ఆ విధంగా చేయమని చెప్పాడా? నాకు దివ్యశక్తులు ఉన్నాయి, దివ్యశక్తులు ఉన్నాయి, నువ్వు అది మిస్యూజ్ చేసుకుంటున్నావు. దివ్యశక్తులు ఎలా వాడుకోవాలి? దివ్యశక్తులు అంటే ఏంటి? ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆత్మని పునీతం చేసుకోవడానికి ఇక్కడ వర్తమానంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి అనేక ప్రక్రియలు ఆత్మని శుద్ధి చేసుకోవడానికి పనికిరావు. అది భగవంతుడితో రాజయోగమన ప్రక్రియ ద్వారా కనెక్ట్ అవుతేనే అక్కడ నుంచి గుణాలు, శక్తులు మనలో ప్రవహించి మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారంతో కూడుకున్న దాని పర్యవసానంగా ఫలితముగా ఆత్మలో నిక్షిప్తము కాబడ్డ తమో ప్రధాన సంస్కారాలు పరివర్తన చెందుతాయి. ఇది ఒక స్పిరిచువల్ లా. ఇది అంధవిశ్వాసానికి చోటే లేదు అసలు ఏమాత్రం కూడా. ఒకసారి అర్థం చేసుకోండి. పరస్య ఉత్సాహన పరస్యోత్సాధనార్థం అంటే అదనమాట. ఇతరులను కష్టపెడతారు, స్వయాన్ని కష్టపెడతారు. ఏమన్నా అంటే ఏమంటారు? ఫ్యామిలీ ట్రెడిషన్ అండి, ఎక్కడెక్కడి నుంచో వస్తుంది, ఇప్పుడు నా కొడుకు మీద పడింది బాధ్యత, వాడు ఏం చేయాలంటే ఈ పలానా చైన్ని తెగ్గొట్టాలి. కొన్ని నేను చూశాను, దానికి ఒక బండకేసి కట్టి ఆ చైన్ పట్టుకొని గట్టిగా లాగుతాడనమాట. ఆ చైన్ విరిగిపోయిందంటే అందరు తప్పట్టు కొడతారు, అందరు ప్రసాదించి పంపించేస్తారు. ఇవన్నీ స్వయాన్ని కష్టపెట్టుకోవడం కాదా? ఎక్కడా ఇందులో ఒక స్పిరిచువల్ థింకింగ్ లేదండి. స్పిరిచువాలిటీ అనే పదం వాడతాం భలే, ఆధ్యాత్మికం అని వాడుతుంటాం, కానీ ఆత్మ అన్న సంగతి ఎక్కడా కూడా ఉండదు. ఆత్మలో కుండు పేరుకుపోయింది. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయము, ఈ యొక్క శరీరం ఆఖరి శరీరము. ఈ శరీరం ఉండగానే మన ఆత్మని సంస్కరించుకోవాలి. ఎటువంటి జ్ఞానం లేకుండా టోటల్ గా ఇగ్నరెంట్ అన్నమాట. కంప్లీట్ గా అజ్ఞానంలో కూరుకుపోయి ఇటువంటివి తనకి తాను కష్టపెట్టుకుంటున్నాడు, ఇతరులకి కూడా కష్టాన్ని ఇస్తున్నాడు. దేనికోసం ఇస్తున్నాడు అంటే, నేను గొప్ప శక్తులు ఉన్నటువంటి వాడిని. తాయెత్తులు ఇస్తారు కొంతమంది, ఈ తాయెత్తు కట్టుకోకపోతే నీకు హాని జరుగుతుందిరా అంటాడు. కొడుకు ఏదో జ్వరం వచ్చిందంటే తీసుకెళ్తాడు ఎవరో దగ్గరికి, తీసుకెళ్తే వాడు ఒక తాయెత్తు కడతాడు. ఒక బొట్టు పెట్టేసి, విభూతి పెట్టేసి, తాయెత్తు కట్టేసి వెళ్ళిపో, ఒక 500 రూపాయలు ఇచ్చుకొని అయినా ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోతాడు. బై ఛాన్స్ అది కానీ తగ్గింది అనుకోండి, ఎలాగైనా తగ్గుతుంది, తాయెత్తు లేకపోయినా తగ్గుతుంది, మందేసుకుంటాడు, తగ్గుతుంది. తగ్గిపోతే ఈ తాయెత్తు వల్లే తగ్గింది అంటే అందరూ లైన్ కట్టి తాయెత్తులు కట్టించుకుంటారు. కానీ ఎప్పుడైనా ఒకసారి బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ఈ తాయెత్తు వాడి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుంది? వీడికి అంత శక్తి ఉన్నట్లయితే నిజంగా వీడు బాగున్నాడా? ఎంతమంది అంటే మోసపూరితంగా ధన సంపాదన చేసుకోవడం కొరకే ఈ విధంగా ఒక ధార్మిక జగత్తులో పుట్ట గొడుగుల్లాగా పేరుపోయి ప్రజలను ఎందుకు చేరిపోయారు? వీళ్ళంతా సక్సెస్ ఎందుకు అవుతున్నారంటే ప్రజలందరూ కూడా మూర్ఖులు, ప్రజలందరూ అంధవిశ్వాసంలో కూరుకుపోయి ఉన్నారు. అదే భగవంతుడు బుద్ధినేత్రాన్ని ఇచ్చాడు, కానీ ఆ బుద్ధిని వాడుకోలేకపోతున్నాం. మనం ప్రశ్నించుకోవాలండి, అక్కడ ప్రశ్నించుకోవాలి. నేను చేసేది అది నా యొక్క జీవితాన్ని ఉద్ధరిస్తుందా? లేకుండా ఉంటే నేను చేసే ప్రక్రియ ఇతరుల జీవితాన్ని ఉద్ధరిస్తుందా? ఆత్మని సంస్కరిస్తుందా? నేను తర్వాత రాబోయేటువంటి జన్మ, ఎందుకంటే పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు, గీతలో ఎన్నో శ్లోకాలు చెప్పాడు కదా. సో దాని ప్రకారంగా నాకు శ్రేష్టమైన జన్మ దేని ఆధారంగా దొరుకుతుంది? అసలు సంస్కారాలన్న మాట మాట్లాడుతున్నాం, సంస్కారాల పరివర్తన ఈ చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్స్ చేస్తుంటే దీనివల్ల సంస్కార పరివర్తన జరుగుతుంది అని ఏ శాస్త్రం చెప్పింది? ఎన్నో ప్రశ్నలు మనం వేసుకుంటే అప్పుడు మనకి ఆ స్పష్టత మనకు వస్తుంది. ఇవన్నీ కూడా అజ్ఞానంతో కూడుకున్న విషయాలు. ఇది మన జీవితాన్ని ఇంకా భ్రష్టు పట్టిస్తాయి. ఎంతో ఒక్కోసారి ఏమవుతుంది తెలుసా, ఇట్లాంటివన్నీ కళ్ళకు గుచ్చుకుంటారు. కొంతమంది ఏమో ఈ ట్యూబ్ లైట్స్ వెలిగిపోయిన ట్యూబ్ ఇరగొట్టుకొని ఆ గ్లాసెస్ ముక్కలు తింటారు. నేను చూశాను, ప్రత్యక్షంగా చూశాను. అర్థమైందండి? ట్యూబ్ లైట్ ఆ గ్లాస్ ముక్కలు నవిలేస్తుంటాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడండి? కేవలం ఏంటంటే వాడి మీద కాస్త జాలి వేసి, అలా కొంతమంది వాడింత వీడింత ఇస్తే కొంత డబ్బు సంపాదిస్తే దాన్ని వాడు ఆ విధంగా పొట్ట పోషించుకోవడానికి చేస్తున్నాడు, గతి లేక చేస్తున్నాడు. అర్థమైందండి? సో ఈ విధంగా భగవంతుడు అంటాడు, ఇదంతా కూడా మూఢ గ్రాహేణ ఆత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్య ఉత్సాధనార్థం. ఏమన్నాడు? తామస ఉదాహృతం.
ఇది తామసము, తమో ప్రధానము. దీని వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు, సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు, ఈ భార్య పిల్లలకి ఎటువంటి ఉపయోగం లేదు. కేవలము కొంత డబ్బు ఏదైనా సంపాదించుకుంటావు, కానీ నీ ఆరోగ్యం పాడైపోతుంది, నువ్వు ఆసుపత్రి పాలైపోతావు, నువ్వు తొందరగానే చనిపోతావు. ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే ఎంత విధంగా మనం మూడవ నేత్రం తెరుచుకుంటే మన ఎంత జీవితం ఎంత సాఫల్యమవుతుందో అర్థమవుతుందన్నమాట. ధార్మిక జగత్తులో ఇవన్నీ ఏం అర్థం కావండి. ధార్మిక జగత్తులో ఎక్కువగా మనలో నింపిందంటే ఏంటంటే, నీవు వింటే చాలు, ఏ ప్రవచనమైనా వింటే చాలు నీకు పుణ్యం వచ్చేస్తుంది. ఎలా వస్తుంది పుణ్యం? వింటే పుణ్యం ఎలా వస్తుందండి? ఈ చెవితో వింటున్నాం, ఈ చెవితో వదిలేసి ఇంటికి పెడుతున్నాం. అక్కడ మాత్రం 2 గంటల సేపు కూర్చొని చప్పట్లు కొట్టాం, బాగుందండి, చాలా బాగా చెప్పారు. ఎవరి కోసం బాగా చెప్పారు? ప్రతి ఒక్కరు అదే విధంగా అనుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారో, అందరి కోసం చెప్పాడు, నా కోసం కాదు, నేను కావాలని వినాలి, విడిచిపెట్టేయాలి. మళ్ళీ ఎక్కడ ఎలాగున్నవాడు అలాగే ఉంటారు. సంస్కారం పరివర్తన అయిందా? కోపం చేసేవాడు కోపం తగ్గిందా? అహంకారం తగ్గిందా? అందరి పట్ల ప్రేమ కలిగిందా? సర్వే జన సుఖినో భవంతు, అందరి సుఖం కోరుకుంటున్నావా? అందువల్ల తత్వం ఏంటండి? ఈ మూఢ గ్రాహేణ దైహిక భ్రాంతిలో ఉండి పట్టుదలతో స్వయానికి హాని కలిగించే, ఇతరులకు కూడా హాని కలిగించేటువంటి క్రియలు, ఇది ఎటువంటి తపస్సు అనబడదు. ఇది తమో ప్రధాన, లాస్ట్ డిగ్రేడెడ్, కనిష్ట అధమ స్థాయికి చెందినది అని భగవంతుడు ఈ శ్లోకం ద్వారా మనకి స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇది ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క తత్వము. ఇప్పుడు భగవద్గీతలో భాష్యకారులు ఏం రాసుకున్నారో చూద్దాం ఒకసారి. 17వ అధ్యాయంలోని 19వ శ్లోకం. జాగ్రత్తగా వినండి. 17, 19 ఇది గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకం అండి. మీ దగ్గర కూడా ఉంటే కొనుక్కోవచ్చు. సింపుల్ గా ఉంటుంది, సబ్సిడీ అనమాట. గీతా పుస్తకాలు ఎప్పుడు కొనుక్కునే వాళ్ళు ఖరీదైన పుస్తకాలు, పెద్ద పెద్ద పుస్తకాలు అవసరం లేదు. ఎందుకంటే భాష్యం అంతా తప్పు రాశారు. భాష్యం తెలియకుండా అజ్ఞానంలో రాశారు, దైహిక ప్రాంతిలో రాశారు. కురుక్షేత్రము, యుద్ధరంగము, అర్జునుడు అని రాశారు. దానివల్ల మనకు ఉపయోగం లేదు. అందువల్ల కేవలం శ్లోకం కావాలి, దాని యొక్క పదాలకు అర్థం కావాలి, లేకుంటే ఎలాగ పలకాలి కావాలి, దాని యొక్క తాత్పర్యం కావాలంటే 4 కోణాల్లో ఉంటుంది. 772 అని ఉంటుంది పుస్తకం మీద. అది 60 రూపాయలకు ఎంతకు వస్తుంది. గీతా ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉంటుంది. సుల్తాన్ బజార్ లో కూడా, ఇర్షాద్ కాంప్లెక్స్ లో కూడా పెద్ద స్టాల్ ఉంది వాళ్ళ గీతా ప్రెస్ వాళ్ళ స్టాల్. అక్కడ అన్ని పుస్తకాలు దొరుకుతాయి. అందులో 772 పుస్తకం కొనుక్కోవచ్చు. ఎందుకంటే గీత మీద కాస్త పరిశోధన చేసి కాస్త అందులో లోతైన విషయాలు తెలుసుకోవాలి, తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి అభిరుచి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క సూచన. ఇక్కడ ఏమన్నారు చూద్దాం ఒకసారి. మొండి పట్టుదలతో, చూసారా, గ్రాహేణ అంటే మొండి పట్టుదలతో, మనోవాక్కాయములకు, మనస్సు, వాక్కు, కాయం అంటే శరీరము, మనస్సు, వాక్కు, కాయము మూడిటికి కూడా బాధ కలిగించుననియు, బాధ కలిగించినవియు అంటే బాధను కలిగిస్తాయి అన్నమాట. బాధ కలిగించినవియు, ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడినవియు. కదా, సొంతకు బాధ అవుతుంది, ఇతరులకి కీడు కలిగిస్తాయంట. మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగించినవియు, ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడినవియు అయిన తపస్సులను తామస తపస్సులు అని అందురు. ఇక్కడితో మనం ఈ యొక్క ఎపిసోడ్లోని చర్చని ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతమైన విషయం తీసుకొని వస్తానండి. దానిలో లోతైన తత్వం తెలుసుకుందాం. అల్టిమేట్ గా ఈ యొక్క కార్యక్రమం ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే సంస్కార పరివర్తన, సెల్ఫ్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్, రాజయోగ, ప్యూరిఫికేషన్ ఆఫ్ ద సోల్. ఎందుకంటే చివరికి సోల్ వెళ్ళిపోతుంది. మనకి శరీరము, మనసు, బుద్ధి ఇవన్నీ గట్టిగా ఉన్నప్పుడే మన ఈ విషయాలు తెలుసుకున్నాం అనుకోండి, మన ఈ జీవితం బాగుంటుంది, పై జీవితం కూడా బాగుంటుంది. ఇంతవరకు సెలవండి. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ వినోద్ గారికి ధన్యవాదాలు.